బిగ్ బాస్ లో ఆర్డినెన్స్ ఫైట్స్ కన్నా బాండింగ్ ఫ్రెండ్షిప్స్ ఎక్కువ కనెక్ట్ అవుతాయి. కొన్నిసార్లు హౌస్ లో ఎవరిని నమ్ముకోవాలో తెలియని పరిస్థితులలో జెన్యూన్ ఫ్రెండ్షిప్ బిల్డ్ అయితే ఆ కంటెస్టెంట్ల మీద పబ్లిక్ కి ముద్దుగా అఫెక్షన్ పెరుగుతుంది. ఈ వీడియోలో టాప్ ఫ్రెండ్షిప్స్ ఇన్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ గురించి మాట్లాడిద్దాం. బిగ్ బాస్ గేమ్ లో అలోన్ గా సర్వైవ్ అవ్వడం చాలా టఫ్. ఎమోషనల్ సపోర్ట్ కోసం మన దగ్గర స్నేహితులు ఉండాలి. జెన్యూన్ ఫ్రెండ్షిప్స్ వల్ల కంటెస్టెంట్ మెంటల్లీ స్ట్రాంగ్ అవుతారు. అందుకే ఫ్రెండ్షిప్స్ బీబీలో ఆడియన్స్ హార్ట్ ని దోచుకున్నాయి. అందులో కొన్ని ఫ్రెండ్షిప్స్ ఈ రోజుకి కూడా ఫ్యాన్స్ లో స్ట్రాంగ్ గా గుర్తుంటాయి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన లిస్ట్ లో ఉన్న టాప్ 5 ఫేమస్ ఫ్రెండ్షిప్స్ ని చూసేద్దాం. నంబర్ 1 అభిజిత్ హారిక సీజన్ 4. అభి హారిక బాండింగ్ అంటేనే మ్యూచువల్ రెస్పెక్ట్, సైలెంట్ అండర్స్టాండింగ్. వాళ్ళది ఎప్పటికీ ఒక స్పెషల్ బాండ్. నంబర్ 2 రాహుల్ సిప్లిగంజన్ పునర్నవి సీజన్ 3. క్యూట్ ఫ్రెండ్షిప్, కొంచెం ఫ్లర్టేషన్ యాంగిల్ లో ఉన్నా కూడా లోపల మాత్రం జెన్యూన్ కేరింగ్ ఉంది. శివబాలాజీ నవదీప్ సీజన్ 1. ప్యూర్ ఫ్రెండ్షిప్, స్ట్రాంగ్ ఎంకరేజ్మెంట్, మెచ్యూర్డ్ బాండింగ్, చాలా మందికి ఇన్స్పిరేషన్. సోహెల్ అండ్ హరియానా సీజన్ 4. ఫైట్ లాగా కనిపించిన లోపల ప్యూర్ ఫ్రెండ్షిప్, ఒకరికొకరు సపోర్టివ్ గా ప్రొటెక్టివ్ గా ఉండేవారు. ఆదర్శ్ అండ్ హరితేజ సీజన్ 1. పాజిటివ్ వైబ్, ఒకరికొకరు కాన్స్టెంట్ గా మోటివేట్ చేసుకునేవారు. వాళ్ళది కూడా జెన్యూన్ కేరింగ్. ఈ ఫ్రెండ్షిప్స్ వల్ల కంటెస్టెంట్ మెంటల్లీ స్ట్రాంగ్ గా గేమ్ ఆడారు. ఆడియన్స్ కి కూడా సింపతి, లైకింగ్ ఎక్కువ అయింది. నామినేషన్ డిస్కషన్ లో సపోర్ట్ చేయడం, టాస్క్ లో ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ ఫ్రెండ్షిప్స్ వల్లే సాధ్యమైంది. పబ్లిక్ పర్సెప్షన్ లో పాజిటివ్ అయిన ఫ్రెండ్షిప్స్ ఇవి. ఫ్యాన్స్ కి ఎమోషనల్ కలెక్షన్ ఎక్కువ, అందుకే ఆ ఫ్రెండ్షిప్స్ మీద హ్యూజ్ ఫాలోయింగ్ వచ్చింది. ఎగ్జాంపుల్ అభి హారిక గురించి ఫ్యాన్స్ ఇంకా ఎడిట్స్ ప్రిపేర్ చేస్తారు. సోషల్ మీడియాలో పేజెస్ క్రియేట్ అయ్యాయి. ఎమోషనల్ మూమెంట్స్ వల్ల పబ్లిక్ వర్డ్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి. బీబీలో జెన్యూన్ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి, కానీ కొన్ని సీజన్లలో ఫేక్ ఫ్రెండ్షిప్స్ కూడా స్ట్రాటజీ కోసం క్రియేట్ చేస్తారు. కానీ ఆడియన్స్ ఇమిడియట్ గా ఐడెంటిఫై చేస్తారు. జెన్యూన్ ఫ్రెండ్షిప్ లో ఎమోషన్స్ విజిబుల్ అవుతాయి. స్ట్రాటజీ ఫ్రెండ్షిప్స్ మాత్రం గేమ్ అయిపోయిన వెంటనే బయటికి వస్తాయి. నా ఒపీనియన్ లో అభిజిత్ హారిక ఫ్రెండ్షిప్ బీబీ తెలుగు హిస్టరీలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లీన్ మెచ్యూర్డ్ బాండింగ్. మీకు ఎవరి ఫ్రెండ్షిప్ బాగా నచ్చింది కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటివి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీబీ టాక్స్ విత్ పీకే. బిగ్ బాస్ ఫ్యాన్స్ తో కనెక్ట్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్ బ్రో.